హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో నేను చిక్కటి గ్రేవీతో కోడిగుడ్డు పులుసు పెడుతున్నాను. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి మసాలాలు వాడకుండా ఈ రెసిపీ అనేది నేను చేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను చిన్న నిమ్మకాయ సేదంత చింతపండుని నానబెట్టుకున్నాను. పులుపుని బట్టి మీరు తీసుకోండి. అలానే ఒక 4 కోడిగుడ్లు, ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఒక 3 నుంచి ఒక 2 పెద్ద సైజువి తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కోడిగుడ్లు కూడా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ అని వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ అనేది కూడా పచ్చ అనేది లేకుండా మంచి బ్రౌన్ కలర్లో ఈ ఆనియన్స్ అనేది మంచిగా వేపేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ అనేది జీలకర్ర తీసుకున్నాను. దాన్ని కచ్చా పచ్చాగా దంచుకొని అదొక స్పూన్ వరకు ఈ ఆనియన్స్లో వేసుకున్నాను. అలా వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక 2-3 నిమిషాలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది మా అమ్మమ్మ గారు చేస్తారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా దీంట్లో శనగపిండి అనేది కూడా వేస్తారు చిక్కదనం కోసం. చాలా టేస్ట్ వస్తుంది. ఇలా చక్కగా వేగిన తర్వాత మీ స్పైసీని బట్టి మీరు కారం అనేది తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఉడకపెట్టుకున్న కోడిగుడ్లను కూడా చూడండి ఈ విధంగా చాకుతో చక్కగా ఘాటులు అనేది పెట్టుకోండి. ఒక 2-3 ఘాట్లు అనేది పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టడం వలన ఉప్పు కారాలు కూడా చక్కగా గుడ్లలోకి వెళ్ళి అవి చప్పగా లేకుండా బాగుంటాయి. అలానే మనం వేసే పులుపు కూడా ఇలా చక్కగా కోడిగుడ్లకి మంచిగా పడుతుంది. చూడండి ఇలా గుడ్లు కట్ చేసుకొని అందులో వేసుకున్న తర్వాత ఇలా ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చింతపండు గుజ్జును కూడా తీసుకుంటున్నాను. ఇలా చక్కగా చింతపండు గుజ్జు కూడా ఇందులో వేసుకొని సరిపడినన్ని నీళ్ళు అనేది పోసుకోవాలి. ఇలా చక్కగా పులుపు అనేది కూడా ఇలా చక్కగా కలిపేసుకొని ఇక్కడ నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇలా సాల్టు అలానే చింతపండు పులుపు నీళ్లు కూడా పోసేసుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు అనేది మూత పెట్టి బాగా ఈ పులుపు అనేది మరిగించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా మరుగుతుంది కదా. ఇప్పుడు బాగా ఈ పులుపు అనేది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మరిగిపోయింది. ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు అనేది శనగపిండి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ శనగపిండి వేయటం వలన కూర అనేది చిక్కపడుతుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా శనగపిండి తీసుకొని ఇందులో తగినన్ని నీళ్ళు అనేది పోసుకొని మనకి చక్కగా ఉండలేమి లేకుండా నీట్గా ఈ విధంగా తిప్పేసుకొని ఈ కర్రీలో అనేది పోసుకోవాలి. ఈ శనగపిండి వేసేటప్పుడు కర్రీ అనేది త్వరగా చిక్కపడుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఈ కలిపిన మిశ్రమం అనేది దాంట్లో వేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు అనేది సిమ్లో పెట్టి ఉడికించేసుకోవటమే. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చివర్లో నేను కొత్తిమీర అలానే కరివేపాకును కూడా వేసుకున్నాను. మరొక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.